హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, నేను మా ఇంట్లో వాళ్ళకి ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. సో అది ఎందుకు ఇచ్చాను, అసలు ఎయిర్ ఫ్రైయర్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి ఎయిర్ ఫ్రైయర్ అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అంటే ఎందుకు ఇచ్చాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ప్లస్ మా డాడీ కూడా ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పుడు బ్లాగ్ తీస్తున్నారనమాట. సో తీశారు, అది కూడా ఈ వీడియోలో పెడతాను. సో ఎలా ఉందంటే ఏంటో చెప్పండి వీడియో. సో మా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఆల్రెడీ ఉంది, నేను ఇక్కడ వాడేవాడిని. సో అదేంటంటే కొంచెం అందులో బీఫ్ కానీ పోర్క్ కానీ అన్నీ వండుకుంటున్నారు, నాకు నచ్చట్లేదు. ప్లస్ ఏంటంటే మనం ఫ్రైస్కి బాగా, అంటే చికెన్ ఫ్రై కానీ తందూరి కానీ పిజ్జాస్ కానీ ఇవన్నీ మనం పెద్ద ఫ్యాన్ అనమాట. సో అందుకని ఇక్కడున్న ఎయిర్ ఫ్రైయర్ నాకు నచ్చగా ఇండియా వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఉండిద్దిలో ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పి కొనుక్కున్నాను. ప్లస్ కాక ఎందుకు కొనాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో చూపిస్తాను మా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్ ఎలా వాడాలి, ఎయిర్ ఫ్రైయర్ అంటే ఏంటి చూద్దాం. సో ఇది వచ్చేసి న్యూజిలాండ్లో ఉన్న ఎయిర్ ఫ్రైయర్ అనమాట. మా ఇంట్లో ఉంది ప్రెస్టేజ్ అనమాట, న్యూజిలాండ్లో ఉంది డిఫరెంట్. సో ఇదేంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఫస్ట్ మనం ఆన్ చేద్దాం ప్లగ్ పెట్టి. సో ఫస్ట్ ఏంటంటే ప్లగ్ చేసి ఆన్ చేయాలి. ఆన్ చేస్తే ఇలా ఎయిర్ ఫ్రైయర్ ఆన్ అవుద్ది. సో దీనిలో ఏంటంటే మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట, ఇలా మనకి ఇక్కడ ఒక పుష్ బటన్ ఆప్షన్ వచ్చింది, దానికి సేమ్ అలాగే ఉండొచ్చు. సో ఈ పుష్ బటన్ ఇలా బయటకని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఈ ఒక్క మెష్ విడిగా వచ్చింది. సో మనం ఏంటంటే చేసుకొని దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ పంపు కింద పెట్టి కానీ మనం సర్ఫేస్ కానీ వాష్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏంటంటే మనం తొడవాలి. ఇదంతా ఆయిల్ ఉంది కదా, ఇక్కడ చాలామంది వాడతారు, దీన్ని రోజు వాడతారు అనమాట. సో అందుకని ఆ కింద ఉన్న లేయర్ని మనం తొడవాలి. లేదంటే మనం ఒక యూజ్ తర్వాత 2 యూజుల తర్వాత 3 యూజుల తర్వాత ఈ పైన మెష్ వాష్ చేస్తాం కదా, అలా కింద ఇది తీసేసి ఇది కూడా మొత్తం ఐరన్ అనమాట. సో ఇది కూడా తీసేసి వాష్ చేసేయచ్చు. అలా వాష్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చికెన్ చేసుకుంటున్నాం అనుకోండి, దీన్ని పెట్టేసి లాక్ చేస్తే ఇది రాదు ఇంకా బయటికి. చికెన్ చేస్తాం అనుకోండి, ఏం చేయాలి, ఎయిర్ ఫ్రైయర్ పుష్ చేసి ఇక్కడ మనకి ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చికెన్ కావాలంటే చికెన్ ఉండిద్ది. సో నువ్వు అలా కాదనుకుంటే చికెన్ వండాలనుకున్నప్పుడు ఇలా ఇది టెంపరేచర్ కంట్రోల్ అనమాట, ఇది టైము. ఒకవైపు దేనికైనా అలాగే ఉండిద్ది, ఒకవైపు టెంపరేచర్ కంట్రోల్, ఒకవైపు టైం ఉండిద్ది. సో టెంపరేచర్ మనం 200 degrees పెట్టుకోవాలి చికెన్కి. పెట్టుకొని ఫస్ట్ 200 degrees పెట్టి ఒక 5 నిమిషాలు దీనిలో వదిలేయాలి. వదిలేస్తే అది వేడి అయిద్ది. ప్రీ హీట్ అంటాం మనం దాన్ని, ప్రీ హీట్ మెథడ్ అంటాం. అది ప్రీ హీట్ అయింది. సో ప్రీ హీట్ 5 నిమిషాల తర్వాత అయిన తర్వాత ఏం చేయాలంటే, దీన్ని ఇలా బయటికి లాగేసుకొని మనకున్న సర్ఫేస్ ఏరియా, ఈ లోపల ఉన్న మెషిన్ సర్ఫేస్ ఏరియా అంటారు. దీనిలో మనం అప్పడాలు కానీ వడియాలు కానీ లేదంటే ఇంకేమైనా ఎండబెట్టుకునేటప్పుడు మనం ఎలా విడివిడిగా గ్యాప్ ఇచ్చి పెడతామో, అలా ముక్కలు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా గ్యాప్ ఇచ్చి పెట్టాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు, పెడితే నీకు ఉడకదు. గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలి, ఇక్కడ అన్నీ ఉన్నాయి అనుకుందాం. చికెన్ అన్నీ పెట్టేసిన తర్వాత ఆల్రెడీ ముందు 5 నిమిషాలు ప్రీ హీట్ చేసావు. ప్రీ హీట్ చేసిన తర్వాత దీని మీద చికెన్ ఎండబెడితే ఎలా పెడతావు అలా విడివిడిగా వేసావు ముక్కలు. వేసి దీనిలో పుష్ చేయాలి. పుష్ చేస్తే ఆన్ అయింది. టెంపరేచర్ 200 degrees. టైము చికెన్కి వచ్చేసి 23 నిమిషాలు పెట్టుకోవాలి. టైము చికెన్కి వచ్చేసి 23 నిమిషాలు పెట్టుకోవాలి. 23 నిమిషాలు పెట్టుకొని 23 నిమిషాల్లో సగం, ఆ సగం టైం అయిపోయినప్పుడు తీసి నువ్వు దాన్ని ఇటు నుంచి ఉన్నదాన్ని ఇటు నుంచి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే ఏమైంది, నీకు బాగా క్రిస్పీగా వచ్చింది. సో అది ఎయిర్ ఫ్రైయర్ ఎలా వాడాలో. సో నీకు అలా చికెన్ చేసుకోవాలంటే చికెన్ క్రిస్పీగా వచ్చింది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా ఇంకా బాగా కాలింది అనమాట. ఇంకేంటి, ఆయిల్ అస్సలు అవసరం లేదండి ఎయిర్ ఫ్రైయర్ వాడడానికి. ఆయిల్ అనేది అవసరం లేదు, 0 ఆయిల్ అనమాట ఎయిర్ ఫ్రైయర్కి. సో ఆయిల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్లస్ ఏంటంటే నువ్వు క్రిస్పీగా కావాలి, కొంచెం నీకు అలవాటు లేదు, ఎయిర్ ఫ్రైయర్ మరి డ్రై ఉందనిపిస్తే లైట్గా బ్రష్తో ఆయిల్ పైన అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోవైపు ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకోవైపు అప్లై చేసుకుంటే బాగా క్రిస్పీ వచ్చింది. సో 23 minutes అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీకు తెలియట్లేదు లేదంటే మీకు రావట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో ఎంత టెంపరేచర్ పెడితే ఏ ఐటెం కుక్ అయ్యిద్ది, చికెన్కి ఎంత టెంపరేచర్ పెడితే కుక్ అయ్యిద్ది, మటన్కి ఎంత టెంపరేచర్ పెడితే కుక్ అయ్యిద్ది, ప్రాన్స్కి ఎంత టెంపరేచర్ పెడితే కుక్ అయ్యిద్ది, పూరీలకి ఎంత టెంపరేచర్ పెడితే కుక్ అయ్యిద్ది, మీకు తెలియనప్పుడు ఏం చేయాలంటే ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకొని టూల్ ఓపెన్ చేసి గూగుల్ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ ఎంతసేపు పెడితే కుక్ అయ్యిద్ది అని అడగండి.
అడిగితే మీకు ఇక్కడ చూపించిద్ది ఏమనుంది 190 to 200 degrees సెల్సియస్. ఇది ఫారెన్ హీట్ అనమాట. ఇలా చూపించింది టెంపరేచరు. ఇంకొంచెం కిందకి వెళ్తే ఎంత టైం కుక్ చేయాలో కూడా చూపించింది. అట్లా మీరు గూగుల్ని అడగచ్చు, యూట్యూబ్లో చూసుకొని ఎయిర్ ఫ్రైయర్ వాడుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. సో నేను ఎందుకు కొన్నాను, ఎందుకు పనికి వచ్చిందని నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళ రియాక్షన్ చూద్దాం. హే గైస్, సో టైం వచ్చేసి నాకు న్యూజిలాండ్లో నైట్ 2:57 అవుతుందన్నమాట. ఇప్పుడు నిద్రపోయి లెగిచాను, అంటే నిద్ర మధ్యలో లెగిచాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెట్టాను కదా, అది ఇప్పుడే ఇంటికి డెలివరీ అయింది. సో ఫ్లిప్కార్ట్ వాడు నాకు మెసేజ్ చేశాడు వాట్సాప్లో ప్లస్ నార్మల్ ఫోన్లో. సో ఇప్పుడే డెలివరీ అయిందనమాట. సో మన ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకునే మధ్యలో నిమ్మకాయలు అయిపోయి నిమ్మకాయల కోసం బయటికి వెళ్ళాను. ఈ లోపల ఏదో పార్సల్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ వాడు వచ్చాడు, ఇది తీసుకొచ్చాను మీకేనని చెప్పాడు. బాబు డబ్బులు ఇవ్వాలా వద్దని చెప్పాను. డబ్బులు అవసరం లేదు సార్, మీకే పంపించారు తీసుకోండి అన్నాడు. ఎవడా నాకు పంపించింది అనుకున్నాను. ఇదిగో ఫ్లిప్కార్ట్ నుంచి ఇది వచ్చిందని చెప్పాడు. ఇది అసలు ఏంటంటే ప్రెస్టీజ్ ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ ఎవరు పంపించుంటారా అని ఆలోచించాను. మా అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం పంపించాడు అని చెప్పి అర్థమైపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి ఆర్డర్ పెట్టి ఇది పంపించాడు అనమాట. చూడండి, ఇప్పుడు వాళ్ళమ్మ దీన్ని ఎంతో ఆనందంగా ఓపెన్ చేసుకుంటుంది. దీంట్లో ఎన్నో చేసుకోవచ్చంట. ఇది కొద్ది రకరకాలు అన్నీ ఫ్రైలు చేసుకోవచ్చు. దీని మీద బొమ్మలు కూడా ఇచ్చారు. కాకపోతే ఇది ఇంట్లో రావడం వల్ల రేపు పొద్దు నుంచి ఖర్చు పెరిగిపోయేటట్టుంది, నాకు మొత్తం మగిపోయేటట్టుంది. దీని మీద కూడా చాలా బొమ్మలు ఇచ్చారు. ఇవన్నీ చేసుకోవాలని చాలా డబ్బులు కావాలి. మా అబ్బాయి ఇప్పుడు దాకా ఇంట్లో కొన్న ఫస్ట్ వస్తువు ఇదే. ఇప్పుడు దాకా వాడేం కొనలేదు. అందుకని ఎంతో ఆనందపడుతున్నా. వాళ్ళ మమ్మీ చూడండి, వాళ్ళ మమ్మీ కళ్ళలో ఆనందం చూడండి. కొడుకు ఫస్ట్ టైం మమ్మీకి ఇస్తే ఆనందంగా బుక్ వచ్చింది. ఇందులో ఎలా చేసుకోవాలి టైమ్స్ అలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ నా పెద్ద కొడుకు ఇష్టం. ఇదంతా ప్యాకింగ్ అక్క కట్టెలు ఇంత పెద్దోడు అయిపోయాడు. ఇది అక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు. నిమిషం ఇది వాడు పంపించిన ఎయిర్ ఫ్రైయర్, ప్రెస్టీజ్ ఎయిర్ ఫ్రైయర్ అంట. దీంట్లో అన్నీ ఫ్రై చేసుకోవచ్చంట. ఏదో లాగేది కూడా ఉంది, నెట్టేది కూడా ఉంది, ఇక్కడ బటన్స్ కూడా ఉన్నాయి. తీసుకుని చెప్పాడు ఇలా ఉంటాయేమో, లైట్గా ఆయిల్ రాసుకోవాలి. న్యూజిలాండ్లో వాళ్ళకు ఉందంట, చేసుకుంటున్నానంట. దీనిలో వేసుకోవాలి, తెచ్చుకొని బ్రష్ కూడా ఆయిల్ రాస్తారు. ఇంకా మొత్తం లోపలికి పెట్టి ప్యాక్ చేసేసేయండి. ఇప్పుడల్లా వద్దులే. ఎందుకు రేపు కాకరకాయ సరే ఇప్పుడు ఇంకా సో అదనమాట మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షను. మా డాడీ అంటున్నాడు ఖర్చు పెరిగిపోద్దేమో, ఇదే మామిడి కానీ ఫస్ట్ ఐటమ్ అంటున్నాడు. సో ఏంటంటే ఖర్చు పెరగదు,
ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం ఆయిల్ బాగా ఎక్కువ వాడతాం ఇంట్లో. మా ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా ఎక్కువ వాడతాం. ఒకసారి వాడిన ఆయిల్ ఇంకోసారి వాడితే హెల్త్కి అసలు మంచిది కాదు. సో నేనేంటంటే నాకైతే డబ్బులు ఎక్కువ అయ్యి లేదంటే ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ ఉండాలని కొనలేదు. మా డాడీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా మమ్మీకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా డాడీకి షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నాయి. సో కంపేరింగ్ టు ఆయిల్ వాడటం కన్నా ఎయిర్ ఫ్రైర్ వాడటం కొంచెం బెటర్ అని చెప్పి కొన్నాను. అంటే కంప్లీట్గా ఎయిర్ ఫ్రైర్ వాడితే మంచిదా అంటే కాదు. ఏదైనా ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆయిల్ లేకుండా కొలెస్ట్రాల్ లేకుండా ఎయిర్ ఫ్రైర్ అనమాట. మైక్రోవేవ్ కూడా కొనవచ్చు, కానీ మైక్రోవేవ్లో ఏంటంటే యూవీ రేస్ వల్ల కొంచెం దానివల్ల కూడా ఫుడ్కి ఎఫెక్ట్ అవుతుంది. దాని మీద ఎయిర్ ఫ్రైర్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్ ఎలా పనిచేస్తుంది అంటే, నేను చూపించిన ఛాంబర్ నువ్వు లోపల పెడితే పైన ఒక ఫ్యాన్ ఉండిద్ది అనమాట. 200 డిగ్రీల్లో వేడి గాలిని ఆ ఫ్యాన్ చాలా ఫాస్ట్గా ఫుడ్ మీద బ్లో చేసిద్ది. ఆ వేడి గాలి వల్ల ఫుడ్ కుక్ అయ్యిద్ది అనమాట 200 డిగ్రీల్లో. అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్కి మీరు వేడి నీళ్ళలో పెట్టే హీటర్ ఉండిద్ది కదా ఇంట్లో, అదే మనం స్ట్రైట్గా వాడతాం అండి, అది వేడి నీళ్ళలో పెడతాం కదా హీటర్, అది బాగా రెడ్గా అయితే ఎంత ఎర్రగా అయిద్దో అలా ఎర్రగా అయింది. దాని వెనకమాల ఒక ఫ్యాన్ ఉండిద్ది అనమాట, ఫాస్ట్గా తిరిగే ఫ్యాన్. అది వదిలే వేడి గాలి వల్ల ఫుడ్ కుక్ అయ్యిద్ది. సో అందుకని మా ఇంట్లో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి నేను ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను అనమాట. సో అది మీరు కూడా ఇళ్ళల్లో కొనుక్కోండి ఎయిర్ ఫ్రైర్. ఆయిల్ ఖర్చులు తగ్గుతాయి, లీటర్ల ఆయిల్ వాడాల్సిన అవసరం ఉండదు. నెలకి మహా అయితే ఆయిల్కి మీరు ఈజీగా, ఇండియాలో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు, ఈజీగా ఒక 600 నుంచి 800, 700 పెడతారు. కాబట్టి ఎయిర్ ఫ్రైర్ కొనుక్కొని చాలా డబ్బులు మిగులుతాయి. కరెంట్ బిల్లు వచ్చింది దానివల్ల. కంపేరింగ్ టు ఆయిల్ 50% ఆయిల్ తగ్గిపోయింది అనమాట, ఖర్చు తగ్గిపోయింది. సో అందుకని కొన్నాను. సో ఇవాళ వీడియోకి ఇంతే. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కమెంట్స్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయి చెప్పండి, మెయిన్ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. థంబ్నెయిల్స్ చాలా కష్టపడి చేస్తున్నాను. ఈ వీడియోకి ఇంతే. ఇంకా చాలా చూపించాలి, ఫ్యూచర్లో చూపిస్తాను. న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ నాకు మీకన్నా ముందే వచ్చింది, న్యూ ఇయర్ చూపిస్తాను. సో కొత్త బ్లాగ్స్, ఇంకా మంచి బ్లాగ్స్ తీస్తూనే ఉంటాను. ఇంకా ఈ మధ్య వ్లాగ్స్ కోసం కూడా బయటికి వెళ్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టి. అంటే ఓన్లీ వ్లాగ్స్ కోసం అని కాదు, మీకు చూపించడానికి ప్లస్ నా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నాను. సో చాలా హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేను మీ వెంకట్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.